కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం యార్లగడ్డలో SSR-4 సంఘం అర్జున వరి రకాన్ని ప్రఖ్యాత వ్యవసాయ నిపుణులు డాక్టర్ ఆలపాటి సత్యనారాయణ పరిశీలించారు. SSR-4 వరి వగ్గడం దోమపోటు తుఫానును కూడా తట్టుకుని నిలబడిందని రైతులు చెప్పారు. అత్యధిక కంకులు గింజలతో దిగుబడి ఆశాజనకంగా ఉంది అన్నారు. ఆ తర్వాత సత్యనారాయణ మాట్లాడుతూ వరితో పాటుగా SSR మినుము వగ్గడాన్ని కూడా రైతులకు అందించామని చెప్పారు. ఈ రకం సంఘం డైరీ ఆలపాటి సత్యనారాయణ గారు తీశారు. అది యార్లగడ్డ మన రంగారావు తీసుకొచ్చేసాడు. ఇది ఎకరం నాటాడు. ఇది పంట ఈ రకంగా ఉంది. జూలై 25 నాటారు. ఇది జూలై 28 నాటారు. ఇది ఇప్పుడు వచ్చేటికి ఈ స్టేజ్ ఉంది. ఖచ్చితంగా 140 రోజులు పంట. అన్ని కంకులు బాగున్నాయి. ఇది మన తుఫాను వేసినా కూడా పడలా. కనుక ఈ వెరైటీ జనాలు వేసుకుంటే బాగుంటుంది. అందరూ వేయాలని కూడా కోరుకుంటున్నాం. నేను ఆలపాటి సత్యనారాయణ గారి దగ్గర సంగం డైరీ నుంచి SS-4 సన్నాలో తీసుకుని వచ్చాను. ఆయన బాగుంటుందని తీసుకుని వచ్చేసాను. జూలై 28 నాటాను. జూలై 4వ తారీఖులో మడిపోసాను. 28 నాటాను. 135 రోజులు అన్నారు. 140-135 రోజులకి అది పంట క్రాప్ వస్తుంది. కంకి బాగుంది, గింజ బాగుంది, వర్షానికి కూడా తట్టుకుంది. చుట్టూ 13-18 దానికి దోమ వచ్చినా ఈ వెరైటీకి దోమ రాలా. మధ్యలో 20 సెంట్లు ఇది ఉంది, వేరే సాట్ వేసాను. ఇంకా దీనికి దోమ ఎక్కడా రాలా. గాలికి తట్టుకుంది, దోమకు తట్టుకుంది, తెగులుకు తట్టుకుంది ఈ వెరైటీ. ఇది రైతు వేసుకోవచ్చు. బీపీటీ ప్రత్యామ్నాయంగా ఇది ప్రస్తుతమేమో సంగం డైరీ, గుంటూరులో సంగం డైరీలో ఈ విత్తన విభాగం మీద నేను పరిశోధన చేస్తున్నాను. సంగం డైరీ సీడ్స్ అనే బ్రాండ్ తోటి ఈ మార్కెట్లోకి మా విత్తనాలు వస్తున్నాయి. మేము 8 పంటల మీద పనిచేస్తున్నాం. అందులో వరి, మొక్కజొన్న, మినుము, పెసర ఈ 4 ఫీల్డ్ క్రాప్స్, టొమాటో, మిరప, బెండ, చిక్కుడు ఈ 4 కూరగాయ పంటలు. ఈ 8 మీద మేము పనిచేస్తున్నాం. ఇప్పటికీ 10 రకాలు వివిధ పంటల్లో రైతులకు అందించాం. అందులో 4 వరే. ఈ 4 వరిలో కూడా 1, 2, 3, 4 అని రిలీజ్ అయినాయి. SSR-1, SSR-2, SSR-3, SSR-4. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పేరు SSR-4. SSR-2, SSR-4 మాత్రమే రైతులకు అందించాము. SSR-1, 3 ఇంకా రైతుల చేతికి రాలేదు. అవి కొంచెం ఆపాము. వాటిని అన్నీ ఒకసారి వస్తే కన్ఫ్యూజన్ ఉంటుంది రైతులకు కూడా అని చెప్పి ఉద్దేశంతో సంగం సీడ్స్ మొదటిసారి వస్తుంది కదా అని చెప్పి 2 ఆపాం.